హలో వ్యూయర్స్, ఈరోజు అయితే ఒక అతిపెద్ద వినాయకుని అయితే మీకు చూపించేద్దామని అయితే వచ్చేసిన. సో ఇదైతే డెకరేషన్ రోడ్ మీద నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఈ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్రలోని భివండి అన్నమాట. సో ఇక్కడ చాలా ఒక్కో సంవత్సరం ఒక్కో థీమ్ తోటైతే ఇక్కడ వినాయకుని పెడతారనమాట. సో ఈ థీమ్ అయితే చూసేయండి ఇవాళ. సో ఇక్కడ చూడండి, ఈ థీమ్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ అన్నమాట, వరల్డ్ బిగ్గెస్ట్ టెంపుల్. సో ఇదైతే చంద్రోదయ మందిర్ అండి, మాయాపూర్లో ఉంది, వెస్ట్ బెంగాల్ అనమాట. సో ఇక్కడ భారీ డెకరేషన్ తోటి అయితే ప్రతి ఇయర్ వినాయకుని అయితే పెడతారు. ఇక్కడ ఫుల్ కెమెరా సెక్యూరిటీస్ ఉంటాయి అన్నమాట. చూడొచ్చు, మీరు చూడండి, చాలామంది అయితే ఉంటారు, ఫుల్ జనాభా అయితే ఉంటుంది. సో ఇదైతే మన ఎంట్రన్స్ అనమాట టెంపుల్లోకి. చూడండి టెంపుల్ ఎంత బాగా డెకరేట్ చేశారో. దీనికోసం అయితే 1 to 2 months ముందు నుంచి అయితే స్టార్ట్ చేస్తారు వర్క్ అయితే. సో అలా మేమైతే ఎంట్రీ ఇచ్చేసినాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉన్నారు. సో పక్క నుంచి ఎంట్రీ ఉంది, అందులోంచి అయితే లోపలికి వెళ్తున్నాము అందరము. దీనికి కూడా పాస్ ఉంటుందండి, పాస్ లేకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది, జనరల్ లైన్ పట్టాలి, అది చాలా కష్టం. సో ఎంట్రీ ఇచ్చేస్తే చూడండి మన బొజ్జ వినాయకుడు చాలా బాగుంది కదండి. సో ఇదంతా డెకరేషన్ అనమాట. ఇందులో ఎక్కువగా రాధాకృష్ణుల ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇంకా పైన చూస్తే డెకరేషన్ అయితే సేమ్ ఆ టెంపుల్ అయితే ఎలా ఉంటుందో అదే థీమ్ తోటి డిజైన్ చేస్తారనమాట ఇక్కడ. సో పైన చూస్తే ఒక్కో స్టాచ్యూ ఉంది, అది ఒక్కో దేవతకు సంబంధించిన స్టాచ్యూస్, దేవకన్యలు కావచ్చు, ఇలా ఉన్నాయన్నమాట. సో వినాయకుడిని అయితే చూసేయండి ఎంత బాగున్నాడో. సో మా చిన్నాడు కూడా పర్లేదు, ఎంజాయ్ చేస్తుండు, కాకపోతే జనాభా ఎక్కువ ఉండేసరికి వాడికి కొంచెం భయం అయితే అనిపిస్తుంది. చూడండి వాడు మొత్తం డెకరేషన్నే చూసేస్తున్నాడు చిన్నోడు. సో వినాయకుడు అయితే ఎలా ఉన్నాడో చూసి కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో వినాయకుడు చూడండి దగ్గర నుంచి ఎంత బాగున్నాడు. భారీ భారీ వినాయకులు అయితే ఇక్కడ ఫేమస్ అన్నమాట. సో పైన చూడండి బ్రహ్మదేవుడు, కొంచెం మంది దేవతలైతే దేవుళ్ళు అయితే ఉన్నారు. సో ఇదైతే ఎగ్జిట్కి వచ్చేసినాము. సో ఇదండి ఇవాళ మన బ్లాగ్ అయితే. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.